జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. నరేంద్ర మోడీ ఎన్నికల వరాలు కురిపించాడండి. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 400 సీట్లే లక్ష్యంగా వెళ్తున్న మన నరేంద్ర మోడీ ప్రఖ్యాతమైన పథకాలను నాంది పలకడం జరిగిందండి. అసలు ఈ పథకాలు అద్భుతమైన పథకాలు. ప్రతి పేద మహిళకు 1 లక్ష రూపాయలు, రైతులకు 6,000 రూపాయలు, పురుషులకు నెలకు 3,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు నెలకు 7 నుంచి 8,000 రూపాయల స్కీమ్స్ అన్ని ఈ ఎన్నికల వరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి కావలసిన పత్రాలు ఏమేమి కావాలా, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను తీసుకొని వస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో బూస్టప్ నిస్తుంది. అదేవిధంగా మన చుట్టాలందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వీడియోలోకి వెళ్తే ప్రతి పేద మహిళకు 1 లక్ష రూపాయలు. అవునండి, నరేంద్ర మోడీ గారు పెట్టే స్కీమ్స్ అనేది పేద మహిళలకు గాని పేద వర్గాలకు గాని చాలా ఉపయోగపడే విధంగానే నరేంద్ర మోడీ గారు పెడతారండి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో భాగంగా ప్రతి మహిళకి, పేద కుటుంబాలకు సంబంధించి 1 లక్ష రూపాయలను ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ స్వయాన మోడీ గారే ప్రకటించడం జరిగింది. దీనికి సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు ఉండాలంట. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకూడదంట. అదేవిధంగా మహిళ పైన 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదంట. అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలంట. అదేవిధంగా ఆ రాష్ట్ర రేషన్ కార్డు ఉండాలంట. సో ఈ అన్ని ఫీచర్స్ తోటి, ఈ అన్ని లక్షణాలతోటి నరేంద్ర మోడీ గారు ప్రతి పేద మహిళకి 1 లక్ష రూపాయలను అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్వయాన నరేంద్ర మోడీ గారు తన వాక్యాలతో పేర్కొన్నారు. మోదీ చెప్పిందంటే బరాబరి చేస్తారు, అందులో నో డౌట్. సో పేద మహిళలకైతే ఇది అదిరిపోయే శుభవార్తనే అని చెప్పుకోవచ్చండి. దీనికి కావాల్సింది సర్టిఫికేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అదేవిధంగా ఆధార్ కార్డు కావాలి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కు లింకప్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి. డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి 1 లక్ష రూపాయలకు సంవత్సరానికి సంబంధించి పడిపోతాయండి. అంటే ఇది సంవత్సరానికి 7 నుంచి 8,000 మధ్యలో, నెలకి 7 నుంచి 8,000 మధ్యలో వస్తాయి. మరి ఇది నెల వారీగా ఇస్తారా అంటే, ఇప్పుడు ప్రతి రాష్ట్రాల్లో 2,500 రూపాయల మహిళా స్కీమ్ ఇచ్చారు కదా, ఇది కూడా అదే విధంగా కానీ ఒకటేసారి 1 లక్ష రూపాయలను జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మరి ఇది నెలల వారీగా 7 నుంచి 8,000 రూపాయలు ఇస్తుందా, లేకపోతే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ప్రతి పేద మహిళకు 1 లక్ష రూపాయలు. అదేవిధంగా రైతులకు 6,000 రూపాయలు. అవునండి, ఎందుకంటే మామూలుగా రైతులకు 2,000 రూపాయలు పీఎం కిసాన్ యోజన కింద పడుతున్నాయి కదా, దీనిని 4,000 ఒక 3 సంవత్సరాలు, నెక్స్ట్ 3 సంవత్సరాలు 4,000 రూపాయలు ఇచ్చి లాస్ట్ 2 సంవత్సరాలు 6,000 రూపాయలకు పెంచుతామని కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే మనకు పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు, తెలంగాణ వారైతే రైతు భరోసా కింద 7,500 రూపాయలు, ఏపీ వాళ్ళైతే రైతు భరోసా కింద 7,500 రూపాయలు పొందడం అనేది జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు రైతులకు దృష్టిలో పెట్టుకొని 6,000 రూపాయలు పెంచడం హర్షణీయమైన విషయమే. ఇంకొక స్కీము ఇప్పుడు ఈ ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా ప్రవేశపెట్టే ఆస్కారం ఉన్న స్కీము పురుషులకు 3,000 రూపాయలండి. అవునండి, ఇది నిజమే. ఎందుకంటే ప్రతి రాష్ట్రాలలో మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు 2,500 రూపాయలు లేకపోతే 3,000 రూపాయలు ఇచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు మహిళలందరినీ. కానీ పురుషులను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ప్రతి పురుషునికి నెలకు 3,000 రూపాయలు ఇచ్చే యోచనలో కనిపిస్తుంది. ఈ పథకం కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే సందర్భం అయితే ఎక్కువ మోతాదులో ఉంది. నరేంద్ర మోడీ ఎన్నికల మేనిఫెస్టో కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మోడీ యొక్క పథకాలు అందరి ఓట్లని ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా 400 సీట్ల ప్లస్ ఆధిక్యత రావాలని కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నాలు, ఫలితాలు ఏ విధంగా ముందుకు అడుగులేస్తాయనేది చూద్దాం. ఆల్రెడీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అనేది నిన్ననే రావడం జరిగింది. ఇప్పటి నుంచి ఎక్కడ బస్ స్టాప్ లో గానీ ఇంకా ఎక్కడైనా సరే గానీ ముఖ్యమంత్రుల ఫోటోలు గానీ నరేంద్ర మోడీ ఫోటోలు గానీ ఉండకూడదు. అధికారులు వచ్చి తీసేస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తే మాత్రం చెప్పండి. ఎన్నికలకు సంబంధించి డబ్బులు ఎక్కువగా పెట్టుకుని వెళ్ళకండి.
పోలీసు వాళ్ళు చూస్తే సీజ్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.